ఘనమైన నామం స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పరలోకంలో దూతలు అని చెప్పేది కదా, భూలోకంలో మనకు చెప్పడానికి దేవుడు వాక్యం ఇచ్చినాడు. ఆమేన్ కదా. పరలోకంలో ఆ స్థుతి ప్రతిగానాలు పాడుతున్నప్పుడు మందిరానికి నమూనా అయ్యగారు ఇంటి ముందు కూడా చెప్తారు. పరలోకంలో ఎట్లా సన్నిధి ఉంటుందో భూలోకంలో కూడా దేవుని సన్నిధిలో అట్లే ఉంటాడంట. పరలోకంలో దూతలు ఆయన స్తుతిస్తే భూలోకంలో దూతలుగా ఉన్నటువంటి మనము ఆయన్ను స్తుతించే వారంగా ఉంటున్నాం. ఆమేన్. నా భాగం అది కాదు, కానీ అయ్యగారు కీర్తనలో చెప్తున్నప్పుడు నిజంగా ఆయనకు నిజంగా మొరపెట్టే వారికి దేవుడు ఎట్లా ఉంటాడంట, సమీపంగా ఉంటాడు. ఎవరు మొరపెడతారు? మొరపెడతారు కదా, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు? వద్దులే, మీకు ఈ ప్రశ్నలు వేస్తే జవాబులు రావు, టైం అంతా దానికే వేస్ట్ అయిపోతాయి. బ్రతికి ఉన్న వాళ్ళు మొర పెడతారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా మొర పెడతారా? చచ్చిపోయిన వాళ్ళు మొర పెట్టలేరు. ఎందుకు? వాళ్ళలో జీవం లేదు, అంటే ప్రాణం ఏం లేదు వాళ్ళలో. కానీ బ్రతికి ఉన్న మనము దేవునికి మొర పెట్టడానికి భాగ్యం ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి బ్రతికి ఉన్న వాళ్ళకి దేవుడు ఎక్కడ ఉంటాడంట? ఆయన సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా. ఊరికే లోకంలో బ్రతుకుతున్నారు కదా, అందరికీ కూడా ఆయన సమీపంగానే ఉంటాడు. అయితే నిజముగా మొరపెట్టే వారికి, అంటే దేవుని నామం ఎరిగి ఆయన నాకు ఇది చేస్తాడు అని విశ్వాసంతో అడిగే వారికి ఆయన ఇంకా సమీపంగా ఉంటాడు. కనుగొంటాం. హల్లెలూయా. సమీపంగా ఆయన ఎప్పుడు ఉంటాడు, కానీ ఆయనను కనుగొనేవారు ఎవరు ఉంటారంటే నిజంగా మొరపెట్టేవారే ఆయనను కనుగొంటారు. హల్లెలూయా. సో నా భాగం అది కాదు, కానీ దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాట చూసుకుందాం. ఇప్పుడు యేసయ్య మన దగ్గర ఉన్నాడా అండి? ఎట్లా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఇంతకుముందు ఉన్నాడు. 2000 ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా, 25వ తేదీ వస్తుంది. ఏమని చేసుకుంటాం మనము? క్రీస్తు పుట్టినాడు అని చెప్పి ఎన్నో మీటింగ్స్ ఏమి, కిడ్స్ ఏమి, వాళ్ళ డాన్సులు ఏమి, ప్రోగ్రామ్స్ ఏమి, డెకరేషన్లు ఏమి కదా, ప్రపంచం అంతా లెక్క వేస్తే, అన్ని ఫెస్టివల్స్ పక్కన పెడితే క్రిస్మస్ క్రైస్తవులు చేసేటువంటి ఖర్చు, అర్థమైందా నా భాష? క్రైస్తవులు చేసేటువంటి ఖర్చు భూప్రపంచం అంతా ఎవ్వరు పెట్టరంట. క్రైస్తవులు అంత ఖర్చు పెడతారంట. హల్లెలూయా. దేనికోసం ఖర్చు పెడతారు? క్రిస్మస్ కోసం. క్రీస్తు పుట్టుక బాగా సంతోషంగా జరుపుకోవాలని ఖర్చు పెడతారంట. హల్లెలూయా. దేవుడు మనకేం భాగ్యం ఇచ్చినాడు? పెద్దకోస సంఘాలన్నీ కూడా చాలా వరకు కూడా ఖర్చు దానికోసం చేయరు, కానీ ఆత్మల రక్షణ కోసం, ప్రార్థన కోసం. ఇక్కడ మీటింగ్స్కి పెట్టామంటే ఏమవుతుందండి? చాలా ఖర్చు అవుతుంది. కానీ వచ్చేటువంటి వాళ్ళలో ఒక్క ఆత్మను రక్షించబడతారా అని సేవకుడు ప్రయాసంతో ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా లేవు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో జాగ్రత్తగా ఆలోచన చేసేవారుగా ఉన్నాం. అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. అప్పుడు ఉన్నటువంటి ఆ భక్తి జీవితము ఇప్పుడు కాలంలో సన్నగిలుతుందంటే ఎవరి బలం ప్రబలుతుందంటే అపవాది. దాని బలము హెచ్చుగా అయిపోతాము. హల్లెలూయా. దాని బలం హెచ్చుగా అయిపోతుంది అంటే ఏం అర్థము? రాకడ సమీపముగా ఉంది అని అర్థం. హల్లెలూయా. దేవుని బలం తక్కువైపోయింది అనడం లేదు. దేవుని బలం ఉంది. దేవుడు తన గొప్ప దేవుడు, ఆయన కార్యాలు చేసేవాడు. చాలా ఆయన ఏమంటారు, ఇందాక అయ్యా పాడుతున్నప్పుడు సర్వ సృష్టికర్త, సర్వ అధికారి ఆయన, తర్వాత మృత్యుంజయుడు ఆయన. అంత గొప్ప దేవుడు. ఆయనకు బలహీనుడు అని అనడం లేదు, కానీ మనము దేవునిలో బలముగా నిలవలసినటువంటి వారము ఆ బలం నుంచి తప్పిపోతూ అపవాది బలాన్ని పెంచేవారంగా ఉంటున్నాం. అందుకని ఆయన రాకడకు సిద్ధపాటు చాలా మందిలో లేదు. ఈ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు సంఘంలో దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనము. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన
సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఇంకొకసారి చదువుతారా? వినండి. బైబిల్స్ చదవలేని వాళ్ళు ఏం చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాల. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన మీ సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చినటువంటివి కాదు. దాదాపు 3 వారాల ముందు నా పర్సనల్ ప్రేయర్లో నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా అనుగ్రహించినటువంటి మాటలు. ఈరోజు సేవకుడు ఉదయకాలంలో రెడీ అయితా చెప్పినాడు, నీవు ఈరోజు వాక్యం పంచుకో అని. ప్రభా, ఏం వాక్యం? నేను అసలు సిద్ధపడలేదు కదా ప్రభా అని అయ్యగారితో కూడా అది ఇప్పుడు చెప్తున్నా, సిద్ధపడలేదు నాకు అని. పరిశుద్ధాత్ముడు లోపల జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేను ముందే సిద్ధపరిచిన నేను ఈ మాటలు సంగముతో నీ మాట్లాడు అని. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచినట్లు కొద్ది ప్రార్థన చేసుకుందాం. అలాగే నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. నా తండ్రి, మీ పక్షమందు నేను నిలిచి ఉంటుండగా నేను కాదు నా తండ్రి, నా తలంపులు కాదు, నా ఆలోచనలు కాదు, వాటిని తీసివేయండి. మీరు పరిశుద్ధాత్మద సిద్ధపరిచిన ఈ మాటల ద్వారా అతని నేను మాట్లాడటకు కావాల్సిన సామర్థ్యమును, శక్తిని దయచేయండి. మయా బిడ్డలు వినడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. అయా మందిరమును నీ రాకడకు సిద్ధపాటు దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచి ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో ఈ మాటలు చదువుతున్నప్పుడు మీరు అక్కడ ఏం విన్నారంటే, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారముననే ఉన్నాడని తెలుసుకొనుడి అని ఉంటుంది. హల్లెలూయా. అక్కడ సమీపముగా ఉన్న దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినములో ఆయన ఎక్కడ ఉంటాడంటే ద్వారమునకు సమీపంగా ఉంటాడంట. ఈ లోకంలో బ్రతికి ఉన్న మనకు ఆయనే ద్వారము. గొర్రెలు ద్వారంలో ప్రవేశించాలా అని ఉంటుంది కదా లేఖన భాగాల్లో. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు ప్రవేశించలేడు అని వాక్యంలో ఉన్నటువంటి రీతిగా మనము ఇక్కడ భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన ద్వారా ప్రవేశించే వారముగా ఉంటాం. అప్పుడు ఆయన ఇక్కడ సమీపంగా మనకు ఉన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఇక్కడ యేసయ్య స్వయంగా చెప్తున్నటువంటి మాటల్లో మన మధ్యలో ఆయన లేడు. పరలోకము నుంచి ఏమొస్తుంది? రెండవ రాకడ సమయంలో దేవుడు ఇంకా ద్వారము తెరుచుకొని జస్ట్ రావడానికి సమీపముగా ఉన్నానని చెప్తున్నటువంటి మాటలు అక్కడ. హల్లెలూయా. అయితే శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు కూడా దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడు, నేను కూడా సిద్ధంగా ఉండాలా అని పలానా సమయము, పలానా తేదీ, పలానా గంట, పలానా క్షణము అంటే ఏం చేస్తాం మనం? ఆ టయానికి అయ్యబ్బా నేనైతే నమ్మడం లేదు మిమ్మల్ని. ఎందుకంటే మీరే చెప్పాలా, సిద్ధపడతారా మీరు? యేసయ్యనే టైం చెప్పినాడు, యేసయ్యనే డేట్ చెప్పినాడు, స్థలం చెప్పినాడు, సమయం అన్నీ చెప్పినాడు. మీరు సిద్ధపడి వస్తారా? చెప్పండి. ఏమ్మా సిద్ధపడి వస్తారా? అయ్యగారులు అన్నీ దేవుడు కరెక్ట్గా చెప్పినాడు, సిద్ధపడి వస్తారా? మా తల్లులు చెప్పినారు సిద్ధపడి వస్తారంట. నేనైతే అబద్ధం. ఎందుకంటే ఆయన అన్నీ చెప్పినా కూడా సిద్ధపడి రాలేం. అప్పుడే ఏదో ఒకటి అడ్డం వచ్చి ఉంటుంది, అప్పుడే ఏదో పని గుర్తొస్తుంది, అప్పుడే ఎవరొకరు మాట్లాడడానికి వస్తారు, అప్పుడే ఫోన్ వస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రవచనం ద్వారా ఆరాధనలో దేవుడు మాట్లాడినమాట నిర్లక్ష్యం ఉన్నప్పుడు సిద్ధపాటు రాదు. హల్లెలూయా. మందిరానికి ఎన్ని గంటలకు ఉండాలా మనము? ఆ సమయం ఎవరు చెప్పినారు? సంఘ క్రమంలో ఎవరు పెట్టినారు? అది. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామండి? అందుకే అన్న అబద్ధం చెప్పాకండి అని దేవుడు అన్నీ చెప్పినా కూడా ఆ టయానికి ఇక్కడ ఈ చిన్న విషయంలోనే తప్పిపోక సిద్ధపాటు లేనటువంటి మనము దేవుడి మాట ఎంత చెప్పినా కూడా అంటాం. ఎందుకు? 2000 సంవత్సరం నుంచి కూడా దేవుడు చెప్పిన మాట, నేను సమీపంగా ఉన్నా, ద్వారం దగ్గరే ఉన్నా, నేను త్వరగా వస్తా అని ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఆయన రాలేదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే
అన్నటువంటి నిర్లక్ష్యం. హల్లెలూయా. అయితే దేవుడు పిలిచినటువంటి మనము, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము, దేవుని కొరకు నిలవడాల్సినటువంటి మనము, దేవుని సన్నిధికి తిరిగి ఆయన పరలోక రాజ్యానికి చేరాల్సినటువంటి మనము మన విశ్వాస జీవితంలో ఎంతో సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. వాళ్ళు భక్తులు ఉన్నారు, వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వచనాల ద్వారా ముందుకెళ్దాం. హల్లెలూయా. ఆదికాండము మనకు మూలపితరుడు, విశ్వాసానికి తండ్రి కదా. ఎవరండి? గట్టి చెప్పాలా? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. కాబట్టి ఆదికాండము 12వ అధ్యాయము తీస్తున్నారా? 12వ అధ్యాయం యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను హల్లెలూయా. కింద అన్ని వద్దండి. అబ్రహాం, అప్పుడు ఇంకా అబ్రాం. దేవుడు అంటే తెలియదు. అర్థమైందా నా మాటలు? దేవుడు అంటే ఆయనకు తెలియదు, కానీ ఏం చేసినాడు? దేవుడు పిలిచినాడు. అర్థమైందా? ఏం చేసినాడు? దేవుడు పిలిచినాడు. మందిరంలో ఉన్నటువంటి మనందరం కూడా అప్పుడు ఒక్కొక్క దినాల్లో మనకు దేవుడు తెలియదు, ఈయనే నిజమైన దేవుడు అని మనకు తెలియదు. మన ప్రపంచాల్లో, మన లోకంలో, మన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన నిజమైన దేవుడు, ఆయనే రక్షిస్తాడు, ఆయన రక్షకుడు అని మన పూర్వీకులకు, మన చాలా మందికి తెలియదు. అయితే నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు లేచిరా, నువ్వు ఉన్న స్థితిలో. హల్లెలూయా. అబ్రహాంని ఎట్లా పిలిచినాడో నువ్వు రా నా దగ్గరకు అని పిలిచినాడు ఆయన. అర్థమైందా? అబ్రామ్ వచ్చినట్లు మనం కూడా వచ్చినాం కదా దేవుని సన్నిధికి. వచ్చినామా రాలేదా? చాలా స్ట్రగుల్స్ ఉంటాం. అబ్రహాము కూడా నేను అనుకుంటా వెంటనే అన్నట్లు నాకు కూడా ఆయన ఎంతో పరిశోధన చేసినాడేమో, ఆలోచన చేసినాడేమో, ఆయన మనస్సును కలవరపెట్టుకున్నాడేమో. నేను ఇంత చేస్తున్నానే, ఎక్కడ పరిస్థితి ఉంది, తర్వాత నిజమైనది ఏది, విగ్రహాల కొంత స్టోరీ కూడా మనం వినింటాం. ఆయన బొమ్మలు తయారు చేసేవాడు, ఆ బొమ్మ పగిలిపోతే దాన్ని మనమే చేయాలి. ఇది మనం చేతులతో చేసేటువంటి బొమ్మల్ని మనమే ఇంతగా ఘనంగా దాన్ని ఒక స్థలంలో పెట్టి దాన్ని పూజ చేసి సాష్టాంగపడుతున్నాం. అది మాట్లాడదు, చూడదు, చెవులుండి వినదు. ఏంది ఇది పరిస్థితి అని ఆయన ఎంత ఆలోచన చేస్తున్నాడో తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన హృదయాన్ని ఎరిగి పిలిచినాడు. పిలుస్తానే ఏం చేస్తున్నాడు? అబ్రహాం వచ్చినాడా లేదా? వచ్చినాడు. హల్లెలూయా. సో మందిరానికి వచ్చినటువంటి మనమల్ను అబ్రహాంను పిలిచినట్లే మనమల్ని పిలిచినాడు దేవుడు. అబ్రహాం ఏం చేసినాడు? దేవుని పిలిచినాడని వచ్చినాక ఏం చేసినాడు? దేవుని మాట విన్నాడు. అక్కడికి పో అంటే అక్కడికి పోయినాడు, ఇక్కడికి పో అంటే ఇక్కడికి పోయినాడు, నువ్వు ఇట్లే ఉండు అంటే ఇట్లే ఉన్నాడు. అర్థమైందా? హల్లెలూయా. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానంటే ఏం చేస్తున్నాడు? ఏమీ లేని స్థితిలో, అసలు వాళ్ళ వృద్ధాప్యంలో కూడా దేవుణ్ణి నమ్మినాడు ఆయన. దేవుడు ఏం చేస్తున్నాడు? మాటలు, దేవుణ్ణి నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని ఉంటుంది. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను నన్ను దేవుని సన్నిధికి పిలుచుకున్నాడు. కాబట్టి మనం దేవునికి ఎట్లా ఉండాలా? విధేయత కలిగినటువంటి పిల్లలుగా ఉండాలా. హల్లెలూయా. దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పిలువబడినటువంటి మనము ఎప్పుడు కూడా ఆ పిలుపుకు తగినట్లు నడుచుకునే వారముగా ఉండాలి. అబ్రహాము ఎట్లా నడుచుకున్నాడో మీరు ఆలోచించండి. అబ్రహాంలాగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అబ్రహాము కూడా మనిషే కదా. నేను చాలాసార్లు చెప్తా, బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులందరూ కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి పిల్లలే. అర్థమైందా నా భాష? ఎక్కడి నుంచి వచ్చినారు? పైనుంచి ఊడి పడలేదండి వాళ్ళు, తల్లి గర్భములో నుంచే వచ్చినారు. నువ్వు నేను ఎట్లా తల్లిదండ్రులకు పుట్టినామో యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడితో తప్ప మనందరము కూడా శరీరము ద్వారానే పుట్టినటువంటి వాళ్ళము. అబ్రహాము పిలుపుకు తగినట్లు ఎంత చక్కగా ఆయన విశ్వాస జీవితాన్ని కొనసాగించినాడు. ఆయనకు ఉండవా కష్టాలు, ఉండవా శ్రమలు, ఉండవా బాధలు, ఉండవా? అన్నీ ఉంటాయి.
కొద్ది సమయంలో చాలా కొరతలు కూడా ఎదుర్కొన్నాడు. రాజుల దగ్గర బందీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయన కలిగినటువంటి ఆ పిలుపుని ఆయన పోగొట్టుకోలేదండి. అందుకే విశ్వాసులకు తండ్రి అని పిలువబడినాడు. దేవుని పిలుపులో పిలువబడినటువంటి నీవు నేను ఆ పిలుపుకు తగినట్లు దేవుని పిల్లలుగా మనం నడిచినట్లయితే మనందరం కూడా ఏమని పిలువబడతాం? విశ్వాసులకు తండ్రులుగానే అయిపోతాం. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రులు అంటే మన పిల్లలకి, దేవునిలో తరాలకి కదా, సేవకుడి ద్వారా మన పిల్లల తరాలు, ఆ తరాలకు నీ యొక్క విశ్వాసమే ఒక తండ్రిగా ఉంటుందంట. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ అబ్రహాం నుంచి నేర్చుకున్నటువంటిది పిలుపు. మనమల్ని కూడా పిలిచినాడు. ఆ పిలుపుకు తగినట్లు మనము జీవించే వారముగా ఉండాలి. రెండవ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే గారు. హల్లెలూయా. ఎవరండి? మనకు తెలిసిన పేర్లే, నేనేం కొత్త పేర్లని పట్టుకోరాలేదు. బైబిల్ గ్రంథంలోనే ఉంది మోషే ఏం చేసినాడు అమ్మా? మోషే ఏం చేసినాడు? ఇజ్రాయేలు ప్రజలను నడిపించినాడు. అర్థమైందా నా మాటలు? ఇజ్రాయేలు ప్రజలను నడిపించినాడు. విడిపించింది దేవుడు. హల్లెలూయా. విడుదల ఇచ్చేది దేవుడు. నడిపించే బాధ్యత మాత్రమే మోషేకి ఇచ్చినాడు దేవుడు. చాలా మంది ఆయన విడిపించినాడు అంటారు. అద్భుతాలు చేసి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినాడు. ఆమేన్. నిన్ను నన్ను కూడా లోకపు బంధకాల్లో, విగ్రహారాధనలో, లోకపు పరిస్థితుల్లో, నాశనపు పరిస్థితుల్లో అపవాది చేత ఆ నడిపింపులోకి వెళ్ళిపోవలసినటువంటి మనమల్ను, బంధకాల్లో ఉన్నటువంటి మనమల్ను దేవుడు తన స్వరక్తం ఇచ్చి విడిపించినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనమల్ని నడిపించేవాడుగా ఉంటున్నాడు. మోషే ఇజ్రాయేలు జనాంగాన్ని ఎట్లా నడిపించినాడు చెప్పాలి నాకు. దేవుని మాటలను బట్టి, నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మాటలను బట్టి నడిపిస్తాడు. అయితే మోషే మాటలకు ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు? మోషే మాటలకు ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? కొంతమంది లోబడినారు, కొంతమంది సనిగినారు, కొంతమంది గొనిగినారు. మీకే చెప్తున్నా, ఆన్సర్స్ చెప్పండి టకటగా. గొనిగిన సనిగిన వాళ్ళు కనానుకు పోయినారా? దేవుడు చెప్పిన స్థలానికి పోయినారా అండి? పోలే. మోషే ఎట్లా చెప్తే తూచా తప్పకుండా అంటారే ఆ భాషలో కదా, అట్లా నడిచిన వాళ్ళు ఏమైనారు? ఏమమ్మా? కనాన్ పోయినారు. దేవుడు ఇది జైలు అనుకోండి, ఇదేమో ఇల్లు. హల్లెలూయా. నా భాష ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, కొంచెం నన్ను చూడండి. మైక్ కొట్టుకుంటాను, నాకు వద్దులే. ఇది ఇల్లు, జైలు. అర్థమైందా? ఇది ఇల్లు. హల్లెలూయా. జైల్లో నుంచి ఇంట్లోకి రావాలా? సంతోషంగా ఉంటుందా ఉండదా చెప్పాలా? చాలా సంతోషంగా ఉంటుంది. జైల్లో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే చేయాలా, ఇంట్లో మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి జైల్లో ఉన్నటువంటి ప్రజలని దేవుడు ఏం చేసినాడు? ఇంట్లోకి రావాలని పాపం సిద్ధపరచడానికి ఒక్కడిని పంపించినాడు. ఆ ఒక్కడి పేరే మోషే. ఆ మోషే పోయినాడు. ఆ దేవుడు అద్భుతాల ద్వారా బయటికి వచ్చినారు. ఇంత దారి నేను చెప్పేది ఊరికే అర్థం చేసుకోండి. ఆ నుంచి అనుకోండి వస్తున్నారు వచ్చేవాళ్ళు చక్కగా ఏం చేయాలా? మోషే వెనకనే నడవాలా. హల్లెలూయా. ఎవరైతే ముందుగా ఉన్నారో వాళ్ళ వెనక ఏం చేయాలండి? వాళ్ళు నడవాలి, అంతే. నీకేం అవసరం? ఆ దిక్కులు ఈ దిక్కులు అవసరమా? హల్లెలూయా. కానీ అక్కడ నడిచే గుంపులో కొంతమంది ఆ పక్క ఈ పక్క చూస్తున్నారు, కొంతమంది వెనకకు చూస్తున్నారు కదా, కొంతమంది ముందరికి చూస్తున్నారు కానీ ముందర ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు శరీరాన్ని, తిండిని కదా, అక్కడైతే పూరే అవేమంటారు జంచుగడ్డలు, కాయగూరలు ఆడ బాగున్నాయి. ఈ అడవిలో ఈ మన్నా దేవదూతలు తినే ఆహారాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు?
చాలా హేయంగా తీసి పాడేసినారంట. హల్లెలూయా. ఐహిక విచారాల ద్వారా. ఆమేన్. అర్థమైందా నా మాటలు? జైల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఐహిక విచారాల ద్వారా అదే బాగుంది అని ఇంటిలోకి వచ్చేటువంటి స్వేచ్ఛను వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడే రాలిపోయినారంట. అది జైల్లో నుంచి ఇటు ఇంట్లోకి రావాల్సినటువంటి వాళ్ళు మధ్యలోనే రాలిపోతా వచ్చినారంట. హల్లెలూయా. అయితే ఎవరైతే మోషే ఎట్లా చెప్పినాడో అట్లా దేవుని మాట అని నమ్మినారో వాళ్ళు ఆ ఇంటిలోకి ప్రవేశించినారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి స్వతంత్రత వాళ్ళు అనుభవించినారు. హల్లెలూయా. మనకు కూడా దేవుడు బంధకాల్లో ఇక్కడ ఉన్నాము, దేవుని ఇండ్లు అన్నటువంటి పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మందిరము అనేటువంటి ద్వారా మనల్ని సిద్ధపరుస్తా అన్నాడు. హల్లెలూయా. మోషే కొన్నిసార్లు కఠినంగా చెప్పినాడేమో, కొన్నిసార్లు ప్రేమగా చెప్పినాడేమో, కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితిని బట్టి గద్దించినాడేమో, అయినా కూడా లోబడినటువంటి వాళ్ళు ఏమైనారండి? కనానికి వచ్చినారు, ఆ ఇంటికి వచ్చేస్తారు. మనలో కూడా సంఘంలోకి వచ్చినటువంటి మనము దేని ద్వారా నడిపించబడుతున్నాం? ఆమేన్ చెప్పాలా? దేని ద్వారా మనం నడిపించబడుతున్నాం? అది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు నడిపించబడేటప్పుడు దేవుని మాటల ప్రకారమే నడిపించబడితే చక్కగా దేవుని సన్నిధిలోకి వచ్చేస్తావు. హల్లెలూయా. లేకపోతే ఇజ్రాయెల్ లాగా గొనుగుడు, సనుగుడు, శరీర విషయాలు, ఐకిక విచారాలు, ఈ ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఈ చింతలన్నీ కలిగి నువ్వు ఉంటే ఏమైపోతావు? అక్కడే రాలిపోతాయి. బయటికైతే వచ్చినావు, ఏం ప్రయోజనం? బయటికి ఎంత కష్టపడి దేవుడు నేను తీసుకొని వచ్చి ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని చూస్తే నీ నడకలో సరిగా నడవక ఆగిపోయే పరిస్థితిలో నువ్వు నాశనం అయిపోతే ఎవరిది తప్పు? హల్లెలూయా. ఇజ్రాయెల్ను విడిపించిన దేవుని తప్ప, మోషే నడిపిస్తున్నటువంటి మోషేది తప్ప? చెప్పాలా మీరు? ఎవరిదండి తప్పు? ఇజ్రాయెల్ అందరూ కాదు, మాట ఎవరైతే వినకుండా రాలిపోయినారో వాళ్ళదే తప్పు. మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఈ దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఏ మాటను బట్టి నడుస్తున్నామో జ్ఞాపకం ఉంచుకోవాలి. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆయన మాటల ద్వారా నడిస్తేనే మనము కనాను అన్నటువంటి పరలోక రాజ్యానికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. మందిరంలో ఎవరు నిన్ను నడిపిస్తున్నారు? నీ శరీరం, నీ తలంపులు నిన్ను నడిపిస్తున్నాయా? నీ స్వంత ఆలోచనలు నిన్ను నడిపిస్తున్నాయా? నీ స్వంత స్వబుద్ధి నిన్ను నడిపిస్తుందా? స్వబుద్ధి దేనికి తీసుకుపోతుంది? నాశనానికి. హల్లెలూయా. స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకునవద్దు అని లేఖనాలు ఉంటుంది. దేవుని మందిరంలో మోషే అన్నటువంటి నాయకుడిగా మనకి ఏర్పాటు చేసినటువంటి సేవకులు ఎవరు సరే వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి దిద్దుబాటు మనం ఖచ్చితంగా తీసుకుని మన నడకను సరి చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్, పిలిచిన దేవుణ్ణి పిలుపుకు తగినట్లు మనం నడుచుకోవాలా. రెండవది, నడిపిస్తున్నప్పుడు ఆయన వాక్యము ద్వారానే మనము నడిచేటువంటి వారముగా ఉండాలా. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, విశ్వాస జీవితంలో పడిపోయేటువంటి వారు ఎవరు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యాలు 9:15. ఎవరికైనా నిద్ర వస్తే పోయి చక్కగా మొహాలు కడుక్కొని రాండి, అట్లే నిద్రపోయి తూగాకండి. అర్థమైందా? నిద్రపోయే వాళ్ళు దేవుని సందులో ఎవరో వాళ్ళు శాపగ్రస్తులు. మళ్ళీ ఆ మాట చెప్పినాను అనుకోండి, ఏమంటారు? యబ్బా అమ్మ శాపం పెడతాంది, మందిరంలోనికి వచ్చి దీవించాల కానీ అని అనకండి. వాక్యంలో ఉండేదే నేను చెప్పిన. దేవుని సన్నిధిలో జోగకూడదు, నిద్రపోకూడదు, పోయి మొహాలు గడుకొచ్చుకోండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15వ వచనము. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. 15వ వచనము కదా. నెక్స్ట్ 16. ఇతడు
నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో. చాలండి. హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం మీరు చూసినట్లయితే ఎవరిని పిలిచినది? పౌలుగా దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న వాడిని ఆయన నడిపిస్తున్నాడు. ఆ నడిపించే వానికి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయంట. హల్లెలూయా కదా. చక్కగా దారిలో రెడ్ కార్పెట్ అంటారు. రెడ్ కార్పెట్ ఎవరికి వేస్తారు? ప్రముఖులకే వేస్తారు. అర్థమైందా? మనం కార్పెట్ వేయాలి కదా, మధ్యలో గ్యాప్ ఇచ్చినాం, కానీ డిజైన్ వేసినాం మధ్యలో వచ్చే వాళ్ళకి బాగా ఉండాలని. హల్లెలూయా. అది రెడ్ కార్పెట్ గనులకు వేస్తారు, స్పెషల్ పర్సన్స్కి వేస్తారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా రెడ్ కార్పెట్ ఉంది కదా. ఘనం అంటే దేవునిలో ఘనమైన వారమే. అయితే ఆ రెడ్ కార్పెట్ దేనికి సాదృశ్యం అంటే యేసు రక్తంలో నువ్వు పోతా ఉన్నావు. ఆ యేసు రక్తంలో నీవు పోతా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఇష్టానుసారంగా దాన్ని పాడు చేయడానికి అవుతుందా? గలీజ్ చేసి అంతా వచ్చి దాన్ని తొక్కడానికి అవుతుందా? చెప్పండి. రెడ్ కార్పెట్ మీద నడిచే వాళ్ళు ఎంత శుభ్రంగా నడుస్తారు. అధికారులు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీరు ప్రముఖులను పిలిచినారు, ఆ రెడ్ కార్పెట్ మీద వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారండి? చాలా నీట్గా ఉంటారు. వాళ్ళ వస్త్రాలు నీట్గా ఉంటాయి, వాళ్ళ తల నీట్గా ఉంటుంది, వాళ్ళ నడక చాలా నీట్గా ఉంటుంది, వాళ్ళ గంభీరం ఆహార్యం అంటాం కదా, చూస్తే అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇష్టానుసారంగా రారు. హల్లెలూయా. దేని సందర్భంలో ఈరోజు ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఆ రెడ్ కార్పెట్ అంటే ఆ జీవితాన్ని మనకి ఇచ్చినాడు. మనం ఆ కార్పెట్ మీద నడుస్తున్నాము. నడిచేటప్పుడు అయితే విశ్వాసమైనటువంటి మనకు, పిలువబడినటువంటి మనకు, నడుచున్నటువంటి మనకు ఏమొస్తాయండి? శ్రమలు వస్తాయి. హల్లెలూయా. కానీ మందిరంలో కూర్చున్నాం కదా, శ్రమ అంటే మీరేం చెప్తారో? జ్వరాన్ని శ్రమ అంటారా? తలకాయ నొప్పిని శ్రమ అంటారా? ఆ రోగాన్ని శ్రమ అంటారా? చెప్పాలా? చిన్నపిల్లలు కింద పడతారు, మోకాలు దొక్కపోయింది అనుకోండి, చర్చికి వచ్చి ఆడుకుంటా, దాన్ని శ్రమ అంటారా? శ్రమ అంటే ఏమి? మీరు మీ దృష్టిలో ఒక్క శ్రమ చెప్పండి నాకు. ఒక్క శ్రమ ఒక్కటి నేను ఎగ్జాంపుల్గా చెప్తా. దేవుని బాగా నమ్మినటువంటి వాడు, మందిరంలోకి వస్తున్నటువంటి వాడు, యవనం నుంచి కూడా దేవుని పరిచర్యలో బాగా వాడబడుతున్నటువంటి వాడు, బాగా ఉన్నటువంటి వాడు, ఫ్రెండ్స్ జత పట్టి ఫ్రెండ్స్ దగ్గరికి పోయినాడు. వాళ్ళు ఒరేయ్ కాలేజీలో లాస్ట్ డే అది ఇది అన్నారని పార్టీకి పోయినారు. పార్టీలో వాడికి తెలియకుండానే ఏం చేస్తున్నారు? మంది ఇచ్చినారు. కొంచెం తాగినాడు. ఒరే ఇది తేడాగా ఉంది అని దాన్ని ఏం చేయాలా? పక్కన పెట్టాలా. ఫుల్గా దేవుని మందిలో ఉన్నటువంటి వాడు పోయి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు ఫ్రెండ్స్ దగ్గరకు పోయి ఆ మందుని ఫస్ట్ తాగి వద్దులే వద్దులే అన్నాడు. కానీ మళ్ళీ ఏమైపోయిందంటే మనసు పీకి తాగినాడు మందిరంలోకి వచ్చి, ప్రభువా ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది నాయన ఈ శోధన, అయ్యా నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. అది శ్రమనా చెప్పాలా? శోధననా? ఆ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందా? ఆలోచన చేయండి. మనం కూడా అంతే, మన బలహీనతల్లో పడిపోతా అది దేవుని కోసం ఎంతో శ్రమ అనుకుంటా అంటాం మనం. హల్లెలూయా. అబ్బో భలే, ఇంకా శ్రమలు అంటే చాలా అనుకుంటుంటారు. చిన్న మాట అంటారు ఎవరైనా కూడా. ఏమంటారు? మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు ఊర్లో నుంచి వస్తా అంటారు కదా, వాళ్ళను చెడ్డ మాటలు మాట్లాడతారే అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? దాన్ని బట్టి, యేసయ్య నామాన్ని బట్టి చెప్పాలా? దేవుణ్ణి అఫ్కోర్స్ మా నాన్న కూడా ఫస్ట్లో తిట్టినాడు నన్ను. అంటే ఆయనకు వచ్చే తిట్లు అంటే కొంచెం లాలు ఎంలు ఉంటాయి కదా, అట్లా తిట్టినా కూడా నేనేం అనుకోలేదు. ఇంట్లో కూడా అడుగు పెట్టద్దు, పెళ్ళి చేసినాం పంపించినామని పక్కన పెట్టేసినాడు. హల్లెలూయా. అర్థమైందా? లేదు నాన్న, మీరు నాకు కావాలి నాన్న, మీరు లేకపోతే ఎట్లా నాన్న, నేను మీ పద్ధతిలో కూడా ఉంటాలే నాన్న, మీరు చెప్పినట్లు కూడా వింటాలే నాన్న అని అటు ఇటు ఉన్నాను అనుకోండి, అది శ్రమ కాదు. అది శోధన ఉన్నప్పుడు, ఆ శ్రమ ఉన్నప్పుడు దాన్ని తట్టుకోవాలా.
పేరెంట్స్ 20 ఏళ్ళు పెంచినటువంటి వాళ్ళకి మాకు అక్కర్లే పక్కన పెట్టేసినారే అనుకోండి, మనం ఏం చేస్తాము? దేవుని నిమిత్తము అది ధన్యత అనుకోవాలా. హల్లెలూయా. ఆ తర్వాత అన్ని ఆభరణాలు తీసేస్తే ఏమంటారంటే, ఆ భాష చెప్పొచ్చాను కాదు కానీ, భర్త చనిపోయిన వాళ్ళని కదా, సో ఆ భాషలో కూడా తిట్టినారు. అఫ్కోర్స్ నేనన్నా ఒక మాట, నేను దేవుని దగ్గర ఒక్క మాట తీర్మానం చేసుకున్నా, దానికి లోబడి ఉండకపోతే నేను ఎట్లా దేవుని మాటకు లోబడి విధేయత చూపించినట్లు కదా. చిన్న బొట్టు పెట్టుకో, ఏమవుతుంది, చిన్న వేసుకో, నువ్వు మళ్ళీ అన్నీ తీసేసి ఈడికి వస్తే అనుకుంటారు కదా అని అన్నారు, క్వశ్చన్ చేసినారు. ఈవెన్ ఎందుకు శామయ్య కూడా ఒప్పుకోలే, చాలా అడిచినాడు బాప్తిసం తీసుకునేటప్పుడు. అయితే నేను దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నా. ఆ ఒడంబడికలో నిలవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పాలా? ఎవరిదండి? మీరు బాప్తిసం తీసుకుంటారు. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు ఒడంబడిక చేస్తారు. అది సేవకులకు చేస్తారా? సేవకులకు చేస్తే వ్యర్థమే. సేవకులకు మాట ఇచ్చి అది తప్పితే అది వ్యర్థమే. కానీ మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు ఎవరికి చేస్తారు? దేవుని సన్నిధిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని ఎదుట ప్రమాణములు చేసి ఇది మేము తప్పకుండా ఉంటాము అని చేస్తారు. మందిరానికి విధేయతగా ఉంటాం, సేవకులకు విధేయతగా సహకారులుగా ఉంటాం, తర్వాత నీ మందిర క్రమాలను తప్పము అని ఎంత చక్కగా కదా. ఒకే దేవుడు, ఒకే బాప్తిసము, ఒకే కుటుంబం అనే ఒకే సంఘము అని ఇవన్నీ చేస్తారు. దాని తర్వాత ఏమైపోతుంది? ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు నాకు వచ్చిన దాన్ని బట్టి నేను వెనక్కి వెళ్ళిపోతే దేవుని సందులో నేను ఎట్లా ఉండగలుగుతాను? అసలు దేవుని సందులో నిలబడడానికి అర్హత ఉంటుందా? ఒక దినం ఆయన ఎదుటకు పోయినప్పుడు, ఇదిగో పలానా దాంట్లో నువ్వు చిన్న విషయం, ఇది చాలా సింపుల్ విషయం, మీరు ఆలోచన చేస్తే ఏమైతుందిలే, అక్కడికి పోయినప్పుడు పెట్టుకొని ఇక్కడికి పోయినప్పుడు తీసేస్తే ఏమైతుందిలే అనుకోవచ్చు. అయితే చెప్తున్నటువంటి మాట వినండి, అది శ్రమ కాదు, అది శోధన కాదు. హల్లెలూయా. నీ యొక్క శరీరంలో ఇక్కడ పౌలు గారు అనుభవించినటువంటి శ్రమలు ఎట్లా ఉన్నాయంటే, ఆయన దేవుని నిమిత్తము కొట్టబడినాడు, దేవుని నామం నిమిత్తము ఈడ్చబడినాడు, దేవుని నామ నిమిత్తము జైల్లో ఉంచబడినాడు, దేవుని నామ నిమిత్తం ప్రయాణం చేసేటప్పుడు అపవాది సముద్రములో ఓడను సహితము బ్రద్దలు చేసేసిందంట. హల్లెలూయా. సముద్రంలో ఓడ పగిలిపోతే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మన ఈ ఇంత దాంట్లో 2 గంటలు ఉన్నామనుకోండి నీళ్ళల్లో, మన స్కిన్ అంతా ఏమవుతుంది చెప్పాలా? పోనీ స్నానం చేసా ఒక టబ్బులో కూర్చోండి ఒక 2 గంటలు, మీ చర్మం ఎట్లయిపోతుంది కదా, స్కిన్ అంతా ఇదైపోతుంది. సముద్రము ఉప్పు నీరు. హల్లెలూయా. ఆ సముద్రములో చక్కలు పట్టుకొని రాత్రింబగళ్ళు కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి పౌలు గారికి. అవి శ్రమలు. హల్లెలూయా. దేవుని నామ నిమిత్తము నీకొచ్చే నింద, అవమానము కదా, వెలివేస్తారు చూడండి, అవన్నీ నీ యొక్క శ్రమలు. హల్లెలూయా. అవి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా? దేవునిలో నమ్మకంగా ఉండాలా. హల్లెలూయా. చిన్న చిన్న వాటికే ఏదైనా నొప్పి కలిగితే దేవుని సన్నిధానానికి మనము రాలేం. అది మన శరీర బలహీనత అంటారు, దాన్ని శ్రమ అనరు. హల్లెలూయా. శరీర బలహీనత. అయితే సంఘంతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు, పిలువబడినటువంటి నీవు మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం ద్వారా నడిపించబడుతున్నావు, శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో ఏ విధంగా ఉన్నావు అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది ఎవరి నిమిత్తమో? నీ సొంతంగా కాదండి, దేవుని నామ నిమిత్తం. హల్లెలూయా. మన సంఘంలో ఇక్కడ చాలా మంది వాక్యాలలో పౌలు గారి గురించి నేను ఒక్కరి గురించే చెప్పినాను కానీ హతసాక్షులుగా ఉన్నారు. పౌలు గారితో సహా హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు అసలు యూట్యూబ్లో నిజంగా చూస్తే నిండు గర్భిణీలను కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళను అని కాల్చి చంపేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఎవడికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు అని గొంతు మీద కత్తులు పెట్టి కోసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడు జరిగినాయి? ఆ కాలంలో యేసయ్య మరణించిన తర్వాత అపోస్తలుల కాలాల్లో ఎట్లా ఆ మరణాలు జరిగినాయో రాంగ కొంచెము దేవుడు అవకాశం ఇచ్చినాడేమో అనుకున్నా నేను. అక్కడ మత్తయి సువార్తలో అది కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదివి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త
24వ అధ్యాయము 21 నుంచి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. హల్లెలూయా. శ్రమలు యేసయ్య చెప్తున్నటువంటి మాటలు అవి చాలా భయంకరంగా వస్తాయి. అవి తర్వాత ఎప్పుడు రావు, కానీ ఆ శ్రమలలో కొంచెం దినాలు ఎక్కువైనాయి అనుకో, ఎవ్వరు అంట ఒక్క శరీరి కూడా. హల్లెలూయా. నోహు దినాల్లో అయ్యే జ్ఞాపకం చేసినప్పుడు, నోహు దినాల్లో నోవా కుటుంబము తప్ప ఒక్క శరీరి కూడా ప్రాణముతో లేదు. అర్థమైందా నా మాటలు? కానీ ఆ దినాలలో నోవా కుటుంబం రక్షించబడింది. అర్థమైందా? నోవా నీతిమంతుడుగా రక్షించబడినాడు. అయితే యేసయ్య రాకడ సమయంలో వచ్చే శ్రమలలో ఆ దినాలు, శ్రమ దినాలు ఎక్కువైతే నోవా అటువంటి విశ్వాసం చూపించినటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు కూడా నాశనం అయిపోతారంట. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయంట. అయితే ఏం చేసినాడండి దేవుడు? ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినాలను తక్కువ చేసినాడంట. అర్థమైందా? శ్రమ వచ్చి శ్రమ వచ్చి శ్రమ వచ్చి శ్రమ వచ్చి ఎక్కడెక్కడ ఇంకా దేవుల్లో రాలేనటువంటి వారు ఇంకా రాకుండా అట్లే నాశనం అయిపోతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దినాలను తక్కువ చేస్తున్నాడంట. కాబట్టి మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా. శ్రమ ఇంకా రాలే. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో ఆ శ్రమలు అంత సమీపంగా దగ్గరకు వస్తున్నాయి. కానీ ఇంకా మనకేముందండి? కృప ఉంది. పిలువబడినటువంటి నీవు, నడిపించబడుతున్నటువంటి నీవు, శ్రమల గుండా వెళ్ళవలసినటువంటి నీకు ఏం తోడుగా ఉంది? కృప తోడుగా ఉంది. ఆ కృపాకాలం ముగిసిందంటే ఆ శ్రమ తట్టుకోవడము మన వల్ల కాదు. హల్లెలూయా. అయితే పౌలు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాటలు, పౌలు గారిని నేను చెప్తున్నాను కదా, ఎక్కడి నుంచి వచ్చినాడు? ఆయన కూడా తల్లి గర్భంలో నుంచే వచ్చినాడు. అబ్రహాము తల్లి గర్భంలో నుంచే మన మాదిరే ఉన్నాడు. మోషే తల్లి గర్భంలో నుంచే వచ్చినాడు. అయితే పౌలు గారు తల్లి గర్భంలో నుంచే వచ్చి, అయితే శ్రమలు తట్టుకోవడానికి ఆయనకు ఏది సహాయం చేసిందండి? పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థనా శక్తి. హల్లెలూయా. దేవుని యొక్క కృప. ఒక హంతకుణ్ణి దేవుని ప్రజలను రక్షించడానికి వాడుకోవడానికి దేవుని కృప ఆయనను నడిపించింది. ఆమేన్. ఆ పౌలు అంత భయంకరమైన స్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా? చెప్పండి కదా, అబద్ధాలు చెప్పకూడదు. పౌలు అంత భయంకర స్థితిలో ఎవరు లేరా? నిజంగా చెప్పండి. నేను మళ్ళా ప్రశ్న వేసినాక అబ్బా అనకూడదు. పౌలు విశ్వాసుల్ని చంపినాడు. మీరే అట్లా ఉన్నారా? ఏమమ్మా? ఉన్నారా? హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఒకసారి ప్రశ్న వేసుకోండి. నీవు నేను మాట ద్వారా, తలంపు ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరచడమే అంతకంటే పెద్ద హత్య ఉండదు. కించపరిచి మాట్లాడతాం, నీచంగా తీసేసి మాట్లాడతాం, ఎంత అని అన్నట్లు ఇతరులను ఏం చేస్తాం? నిర్లక్ష్యంగా ఉంటాం. అవన్నీ కూడా వాళ్ళని చంపినట్లే అంట. హల్లెలూయా. ఇంకోటి ఉంటుంది, ఆత్మహత్య అని ఉంటుంది కదా, మన మాటల ద్వారా కూడా హత్య చేయొచ్చు అంట. చాలాసార్లు అది ఉంటుంది. ఏం ద్వారా? మాటల ద్వారా. మీరు సూసైడ్ చేసుకునే వాళ్ళని గమనించినారనుకోండి, వాళ్ళ మనోవ్యాధి ద్వారా చేసుకోండరు. బయట నుంచి వచ్చే మాటలే, బయట నుంచి వచ్చే పరిస్థితులే తమ వారు తమను ఆదరించకుండా తృణీకరించినప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుంటారంట. హల్లెలూయా. మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనము పౌలు గారి విశ్వాసాలను చంపినట్ల మనం కూడా ఒకవేళ ఉంటే దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా.
కానీ అటువంటి పౌలును కూడా శారీరకంగా ఆయన విశ్వాసాలను చంపినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి అటువంటి వాడిని ఏం చేస్తున్నాడు, దేవుని పిల్లల్ని రక్షించడానికి పెట్టినాడు అనమాట. హల్లెలూయా. శ్రమల్లో నీవు చక్కగా తట్టుకొని నడిచినప్పుడు, అర్థమైందా నా మాటలు? శ్రమలలో నీవు దేవుని నామ నిమిత్తమే చక్కగా నడిచినప్పుడు, నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు, నిన్ను నన్ను చూసేటువంటి వారు బలహీనస్తులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, దేవుని సన్నిధికి వస్తుంటారు కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి పడిపోయేవారు కావచ్చు, నీవు నేను నడుస్తున్నటువంటి ఆ నడకను, దేవుని యొక్క సన్నిధిలో వెళ్తున్నటువంటి మార్గాన్ని వాళ్ళు చూసినప్పుడు విశ్వాసంలో వాళ్ళు ఏమవుతారు, అబ్బా వాళ్ళకి అన్ని వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు కదా, నేనెందుకు విడిచిపెట్టాలా ఈ చిన్నదానికి అని విశ్వాసంలో బలం వస్తుంది వాళ్ళకు. హల్లెలూయా. పౌలు గారు చేసింది అదే అండి. మనందరికీ ఆయన మాదిరిగా ఎందుకున్నాడంటే, అన్ని శ్రమలు వచ్చినా కూడా పౌలు గారు దేవుని కొరకు నడిచినాడు. ఆమేన్. మనము కూడా పౌలు గారిని రావడం లేదు కానీ, ప్రభా ఈ చిన్న చిన్న వాటికి మేము ఎట్లా పడిపోతాం, మేము పడిపోం నాయనా, చక్కగా శ్రమలు వచ్చినా, ఏం నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా నీ కొరకు ఏం చేస్తాం, చక్కగా నడుస్తాం ప్రభా అనేటువంటి భాగ్యంలో మనం ఉండాలి. పౌలు గారి ద్వారా నేర్చుకున్నాం. అయితే సంఘానికి చివరిగా నేను చెప్తున్నటువంటి మాట, సంఘము కోల్పోకూడదు అన్నటువంటి మాట నిరీక్షణ. హల్లెలూయా. పిలుపు ఉంది, నడిపింపు ఉంది, శ్రమలో చక్కగా కాపాడబడే కృప తోడుగా ఉంది. అయితే నిరీక్షణ లేకపోతే ఏం ప్రయోజనం అండి? నిరీక్షణ అంటే ఏమి? నిరీక్షణ అంటే ఏమి? ఆడ వాక్యం కనిపిస్తుంది, చదవండి ఒకసారి. ఆ ముందుండే వాళ్ళకి కనిపిస్తుంది, వెనకుండే వాళ్ళకి కనపరాలి కదా. ఇది చెప్పండి, వెనకుండే వాళ్ళకి ఇది కనిపిస్తుందా? ఒకసారి చదవండి, మీరు చదవండి. ఆయన నిన్ను విడవడు ఎడబాయడు. వెనకోళ్ళకి ఏం చేయండి, కనపరాలా? కనపరానోళ్ళు ఆ మాట వీళ్ళు చెబుతూ ఉన్నప్పుడు అది అక్కడ ఉంది అని ఏం చేయాలా, మీరు నమ్మాలా. అదే నిరీక్షణ. హల్లెలూయా. నీకు కనపరాలే కానీ అది ఉంది అని ఏం చెప్పింది? వాక్యము చెప్తుంది. వాక్యము అబద్ధము అన్నటువంటి వాళ్ళు దాన్ని నమ్మరు, వాక్యము సత్యము అన్నటువంటి వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు. హల్లెలూయా. చాలా మంది చేసే ప్రశ్నలు అవే. దేవుని రాజ్యానికి పోతాము, దేవుడు రక్షణ ఇస్తాడు, దేవుడిలో ఉంటే విశ్రాంతి, నెమ్మది, ఇవన్నీ చెప్పినామనుకోండి. ఎందుకు నిన్న పోయినాం కుమరేశయ్య వాళ్ళ ఇంటికి, వాళ్ళ మనవడు ఏం మాట్లాడుతున్నా కూడా వాడికి అర్థం కాలే. వాడి మాటలు వాడే మాట్లాడుతూ ఉన్నాడు. నాకైతే లోపల పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉండు, అపవాది పని చేస్తుంది అని చెప్తున్నాడు. జస్ట్ క్వైట్ అయిపోయినాను. హల్లెలూయా. అట్లా ఉంటారు వాళ్ళు వేసే ప్రశ్నలు. అన్నీ ఒకటే, అన్నీ ఒకటే అంటే ప్రపంచం అంతా కూడా ఒకే నామం ఉండాలి కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అంతమంది దేవతలు ప్రపంచం అంతా ఉండాలి కదా. నా ప్రశ్న అదే, చిన్న ప్రశ్న. ఇక్కడ మనం లోకంలో వాళ్ళు చేసినటువంటి ఆ బొమ్మలు కావచ్చు, అవన్నీ ఎక్కడ ఉండాలండి? ప్రపంచం అంతా ఉండాలి. అయితే నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్య నామము ప్రపంచమంతా ఉందండి. హల్లెలూయా. ఏ నామం గొప్పది మీరు చెప్పాలా? మెజారిటీ ఎవరికి? హల్లెలూయా. ఎలక్షన్స్లో ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదే మెజారిటీ. శరీరంగా కూడా ఆలోచించండి, ప్రపంచమంతా కూడా ఏ నామము ఎక్కువగా ఉంది అంటే యేసయ్య నామమే ఎక్కువగా ఉంది. హల్లెలూయా. చూడండి, మీరు అధికార పార్టీలో ఉన్నారా, ఓడిపోయిన పార్టీలో ఉన్నారా? అధికార పార్టీలో ఉన్నారు మీరు. హల్లెలూయా. అధికార పార్టీలో ఉన్నవారు ఎప్పుడు అధికారాన్ని ఉపయోగించుకోవాలి, దుర్వినియోగాలు చేయకూడదు. ఆమేన్. ఆ అధికార పార్టీకి ఒక నిరీక్షణ ఇచ్చినాడు దేవుడు. ఏమిచ్చినాడు? నేనుండు స్థలములో మీరు ఉంటారంట. ఏమేన్. ఇంత భక్తి చేసేది దేనికోసం? ఇల్లులు బాగా కట్టుకోవడానిక, పిల్లల్ని బాగా చదివించడానిక, పెళ్ళిళ్ళు బాగా చేయడానిక, చాలా బంధువుల్లో నేనే గ్రేట్ ఘనంగా ఉన్నానని చెప్పుకోవడానిక? అస్సలు కాదండి.
అవన్నీ ఇంతవరకే, భూ సంబంధం వరకే, అవన్నీ ఒక దినం నశించిపోతాయి. కానీ యేసయ్యలో నేనున్నాను, యేసయ్యలో నా కుటుంబం ఉంది, యేసయ్యలో నా పిల్లలు ఉన్నారు, యేసయ్యలో వాళ్ళు రక్షణలో నడుస్తున్నారు, యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను అన్నటువంటి మాట ఉంది చూడండి. అది సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వలె, ఈ మాట ఎక్కడ చెప్తారో చెప్పండి. తెస్సలోనికలలో చెప్తారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీకు ఈ సంగతులు రాస్తున్నాను అంటాడు భక్తుడు. ఎక్కడా? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తా అంటే ఆ మాటలు రాస్తాడంట అక్కడ. నిజంగానే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఎందుకు చెప్తారంటే, ఒక దినం దేవునిలో వారు ఉంటే, మనకిప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఆ వాక్యము, ప్రతి సమాధి దగ్గర అదే చెప్తారు. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వల్ల అంటే ఆ చనిపోయిన వాడు విశ్వాస జీవితంలో ఉండి చనిపోయి మీరు గన బాధపడుతూ ఉంటే ఆ మాట ఉపయోగపడుతుంది. ప్రతి సమాధి దగ్గర అది ఉపయోగపడదు. హల్లెలూయా. సో మనకు కావాల్సిందేమి? బ్రతికి ఉన్నప్పుడు మనకు నిరీక్షణ ఎట్లా ఉంటుందో, చనిపోయి సమాధి దగ్గర ఆ వాక్యము చెప్పబడేటప్పుడు, ఇదిగో ఫలానా వ్యక్తి తన విశ్వాస జీవితంలో దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నాడు, ఆయన దేవుడి వాక్యము ప్రకారము నడుచుకున్నాడు, ఆయన తర్వాత దేవుని యొక్క శ్రమ, దేవుని సన్నిధిలో శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుని కృప ద్వారా నడిపింపబడినాడు ఆయన. అయితే నిరీక్షణ కలిగి ఒక దినం దేవుని రాజ్యం ఉంది, దేవుని సన్నిధిలో నేను ఉంటాను, దేవుడి యొక్క పరలోక రాజ్యంలో నాకు నిత్య విశ్రాంతి ఉంది అని ఆయన జీవితమే మనకు మాదిరిగా ఉంది. ఇదిగో సమాధికి వెళ్తున్నటువంటి వాళ్ళని బట్టి ఏడుస్తుంటే ఆ నిరీక్షణ, ఒక దినము నేను కూడా ఇలాంటి జీవితము జీవించి దేవుని యందు ఉంటాము అన్నట్లు మనం ఉండాలి. బ్రతికి మనం నిరీక్షణ చూపించినప్పుడు మన సమాధి కూడా ఇతరులకు నిరీక్షణకు ఆధారముగా ఉండాలి అన్నటువంటి మాటలు. హల్లెలూయా. అబ్రహామును చూసి ఏం నేర్చుకున్నాం? పిలుపుకు తగినట్లుగా నడుచుకున్నాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఆయన నిరీక్షణ కలిగినటువంటి వాడై పునాదులు గల పట్టణమునకై ఎదురు చూసిన విశ్వాస పట్టికలో ఉంటుంది. హెబ్రీ 11లో ఆయన గురించి ఉంటుంది. హల్లెలూయా. అసలు ఆధారమే లేదు, దేవుడు పిలిచినాడు, నమ్మినాడు, ఆ నిరీక్షణను బట్టి ముందుకు పోయినాడు. హల్లెలూయా. మోషే గారికి అసలు అంత జనాంగాన్ని విడిపించడానికి శక్తే లేదు. ఆయన అంటాడు, నా నోటికి మాంద్యం ఉంది ప్రభా, నా నోరు నత్తి అని అంటాడు. నత్తి వాడిని ఏం చేసినాడండి దేవుడు? అన్ని లక్షల జనాంగాన్ని విడిపించడానికి దేవుడు కార్యం చేసినాడు. నమ్మలా మోషే ఫస్ట్, కానీ దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క భయాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? లోబడినాడు. ఆమేన్. ఆయనకు నిరీక్షణ ఉంది, దేవుడు నడిపించినాడు. ఆ కనానుకు చేరుస్తాను ఎట్లోగో అట్లా. నిజంగా ఆయన నడిపించినటువంటి జనాంగాల్లో ఇద్దరే, అంటే ఆ తరము వారు, మోషే తరము వారు. హల్లెలూయా. సో మోషేకి ఉన్నటువంటి ఒక నిరీక్షణ. మూడవదిగా మనం చూసినట్లయితే పౌలు గారు, ఎందుకు శ్రమ పడాలా? నాకు అధికారం ఉంది, నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను ఒక మత ప్రవిష్టుణ్ణి, ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక నాయకుని దగ్గర ఉన్నటువంటి వాడిని, ఒక అసిస్టెంట్ని, నేను ఎంత అధికారం ఉంది, నేనెందుకు శ్రమ పడాలా అని అనుకోలేదు అలా. హల్లెలూయా. పిలువబడినటువంటి పిలుపుకు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడిన నడిపింపులో శ్రమలు పొందినా కూడా పౌలు గారు ఏం చేస్తున్నారండి? నిరీక్షణ ఉంది ఆయనకు కూడా. ఒక దినం నేను దేవుని సంధిలో ఉంటానని, హతసాక్షిగా నిన్ను చంపేస్తారు ఇంకా అన్నా కూడా భయపడినటువంటి, రోమాకి ఎందుకు చాలా దుఃఖముతో పోయినాడంట. సంఘం అంతా కూడా వద్దు పౌలు గారు పోవద్దు, నేను చంపేస్తారు అన్నా కూడా అదే ఆయన తుది, ఇంకా నేను తిరిగి రాను సంఘాలకని ఆయనకు తెలుసు. అక్కడికి పోతే ఆయనకు మరణం అని తెలిసి కూడా ఆయన ఖచ్చితంగా పోయినాడు. అయితే ఆయన నిరీక్షణ, నేను దేవునితో ఉంటాను, ఇక్కడ కళ్ళు మూసినా దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాను. హల్లెలూయా. సో శ్రమలను బట్టి కూడా మనము బాధపడవలసిన వారము కాదు. మన నిరీక్షణ ఎవరు? దేవుని యొక్క సన్నిధి, ఆయనతో ఉండే భాగ్యము. హల్లెలూయా. సో సంఘానికి ఏముండాలండి? ఏముండాలా? నిరీక్షణ ఉండాలా. ఒక రోజా, 2 రోజుల? ఇచ్చి ఉన్న ఉపమానం చదివేసి నేను ముగిస్తాను. యేసే చెప్పినటువంటి మాటలు. అదే మత్తయి సువార్త
24వ అధ్యాయము 44వ వచనము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చదవాల. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకొనిన గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. హల్లెలూయా. నిరీక్షణ కదా, దానికి ఉపమానం యేసయ్యనే చెప్పినాడు. నేను చెప్పినటువంటి మాటలు కాదండి, యేసయ్య చెప్పినటువంటి మాటలు. ఇక్కడ ఇంటి యజమానుడు అనుకోండి, ఇండ్లు ఏది? మన శరీరమే. హల్లెలూయా. ఏదండి ఇల్లు? దేవుడు మనకిచ్చిన శరీరాన్ని ఏమన్నాడు? మన దేవాలయం అన్నాడు, ఇల్లు అన్నాడు, మీరే నా ఇల్లు అన్నాడు. హల్లెలూయా. ఈ ఇంటి మీద నీకే అధికారం ఇచ్చినాడు ఆయన. నీకు అధికారం ఇచ్చినప్పుడు అక్కడ అంటే ఏముంది చూడండి, ఆస్తి, యావదాస్తి అంటే ఈ దేహం మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? యేసయ్య రాకడ కొరకు దీన్ని సిద్ధపరచుకోవాలా. అర్థమైందా నా మాటలు? యేసయ్య రాకడ కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలా. అక్కడ ఆహారం తిని అని ఉంటుంది. ఏ ఆహారము? జీవాహారము. హల్లెలూయా. యేసయ్య మాటల్లో జాగ్రత్తగా వినండి. నిరీక్షణ కలిగినటువంటి వారికి చెప్తున్నటువంటి మాటలు. ఈ దేహము దేవుని ఆలయముగా ఉన్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని భుజిస్తూ దేవుని రాకడ కొరకు దీన్ని ఏం చేయాలా? సిద్ధపరచాలా. ఎందుకు సిద్ధపరచాలా? ఆయన ఒక దినం వస్తాడు, దీన్ని ఆయన తీసుకుంటాడు అని. హల్లెలూయా. నీవు ముందే, ఆయన రాకడ కంటే ముందే చనిపోయినా కూడా ఆయనలో ఉంటావు. హల్లెలూయా. నీ జీవము పాట ఉంటుంది కదా, భలే ఉంటుంది. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. మన జీవం ఎక్కడ దాచబడింది? యేసయ్య కృపలో దాచబడింది. హల్లెలూయా. ఇంత భాగ్యము దేవుడు నీకు నాకు ఇక్కడే ఇచ్చినాడు. ఈ శరీరము ఉత్త శరీరంగా నువ్వు చూసినట్లయితే దీనికి ప్రపంచం అంతా కావాలా. అయితే దేవుని ఆలయముగా నువ్వు ఎప్పుడు చూస్తావో ప్రపంచం అంతా వద్దు అనిపిస్తుంది. హల్లెలూయా. నిరీక్షణ కలిగినటువంటి వారు అదే చేస్తారు. దేవుడు తప్ప నాకు ఏదంత ఇంపార్టెంట్ కాదు అని. అలాగనే ఇంకోడు ఉన్నాడు, దుష్టదాసుడు అంట. ఏమైందండి అక్కడ? దుష్టదాసుడు ఏం చేస్తున్నాడు? తిని త్రాగి పక్కనోళ్ళను కొట్టి హింసించి ఇష్ట ప్రకారంగా ఉన్నాడు. ఆ ఇష్ట ప్రకారంగా ఉన్నవాడు దేవుడు అనుకోకుండా వచ్చినాడంట. యజమానుడు అంటే దేవుడు అనుకోండి, వచ్చినాడు. వచ్చినప్పుడు ఏమైంది? వాడిని ఎక్కడ వేసినాడు? పండ్లు కొరుకుట, ఏడుపు ఎక్కడ ఉంటుంది వాక్యంలో ప్రకారం? నరకం. నిత్య అగ్ని, ఆరదు, పురుగు చావదు. అక్కడ పండ్లు కొరుకుతా అంటారంట. ఈ లోకంలో ఇక్కడ మీరేమన్నా ఇతరుల మీద పండ్లు కొరుకుతున్నారు అనుకోండి, మీరు మళ్ళీ ఎక్కడ పండ్లు కొరుకుతారు? ఓయ్ గట్టిగా చెప్పండి ఆన్సర్. పొరపాటున ఇక్కడ ఎవరైనా పండ్లు కొరికే వాళ్ళు ఉన్నారేమో పరీక్ష చేసుకోండి. ఇక్కడ పండ్లు కొరికితే నరకంలో పండ్లు కొరుకుతానే ఉంటారు. కాబట్టి ఇక్కడ పండ్లు, తినే పండ్లు నేను చెప్పడంలా, ఈ అని కోపంతో కొరుకుతారే అవి. హల్లెలూయా. కాబట్టి ఈ దేహం అనే ఆలయంను దేవుడు వచ్చినప్పుడు ఆయన చచ్చిపోతే సమాధిలోంచి లేపేస్తాడు, బతికి ఉంటే దేవుని సంధికి ఎత్తబడతావు. ఆ రెండు విషయాలు పక్కన పెట్టి ఇంకా రాలేదులే వచ్చినప్పుడే అన్నట్లు ఉంటే నిర్లక్ష్యంగా ఏమైపోతుందంట? నరకంలో పడేస్తాడంట. హల్లెలూయా. సో శ్రేష్టమైనటువంటి దేవుడు దేవాలయముగా నీకు ఇచ్చినటువంటి నీ దేహములో ఏముండాలా?
వాక్యం ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం నీకేమిస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. ఏం నేర్చుకున్నామండి? నేను పెద్ద ప్రసంగం చేసిన, పాపం లేట్ అయిపోయింది కదా. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడండి? పిలిచిన దేవుడు నమ్మకంగా నడిపిస్తా అన్నాడు. నడిపిస్తున్నటువంటి దేవుడు శ్రమలలో ఉన్నప్పుడు కూడా కృపను తోడుగా ఇచ్చినాడు. అంత భాగ్యం ఇచ్చి అన్ని కరెక్ట్గా అయ్యేటప్పుడు ఇంకా దేవుని సంధికి చేరతాము అనంగా నువ్వు వెనక్కు పడిపోయినావు అనుకో, అదే నిర్లక్ష్యం స్వభావంతో ఆయనేమో సమీపంగానే ఉన్నాడు. ఆయన సమీపం అంటే మీరు జస్ట్ ఆనుకోండి చెప్తా. ఆనుకున్నారు చూడండి, ఆడ ఇద్దరు ఆనుకోవడం అది సమీపం. హల్లెలూయా. ఊకే కాదు, దేవుడు కరెక్ట్గా మనకు ఆనుకొనే ఉన్నాడండి. ఈ విషయాలలో నువ్వు ఎక్కడెక్కడ పడిపోతున్నావో నువ్వు సరి చేసుకుంటే ఆ సమీపంగా ఉన్న దేవునికి నువ్వు హత్తుకొని ఉన్నావా, లేకపోతే దేవునికి దూరం అయిపోతున్నావా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘంతో మాట్లాడుతున్న మాట, నిరీక్షణ ఉంది కానీ నిరీక్షణను అందుకోలేకపోతున్నావు. ఇజ్రాయేలీలకు నిరీక్షణ దేవుడు ఇచ్చినాడు కానీ ఆ నిరీక్షణ ఊరికే చూస్తున్నారు కానీ శ్రమలను బట్టి వారు చేరుకోలేకపోయినారు. అబ్రహాము ఏ పిలుపును బట్టి నమ్మకంగా ఉన్నాడో ఆ నిరీక్షణను కోల్పోకుండా అంతం వరకు ఉండి ఆ పునాదులు గల పట్టణంలో ఆయన ప్రవేశించినాడు. నీవు నేను కూడా అంతే. పౌలు గారు కలిగిన నిరీక్షణ మనకు ఉండాలి శ్రమలలో. హల్లెలూయా. ఇక్కడ సంతోషంగా ఉన్నప్పుడు నేను ఆయనని జ్ఞాపకం చేయలేదు, శ్రమలలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాట పాడినారు, నిజంగా భలే బాగుంటుంది అది కదా. పౌలుషీల్లో జైల్లో వేసినప్పుడు కూడా ఏం చేస్తున్నారండి వాళ్ళు? పాటలు పాడి దేవుని స్తుతించినారంట. మనకు పాటలు రావు, ఎవడైనా కొట్టినాడే అనుకో చెడ్డ మాటలు వస్తాయి. ఎవడైనా దేవుని బట్టి నువ్వు మందిరానికి పోతావా అని కట్టబట్టుకున్నారనుకో, అబ్బబ్బా పోన్లే అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మందిరంలో పోకుండా ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని, అయ్యా పలానా పరిస్థితి ఇట్లా, నాయన తిట్టినాడు, మా భార్య ఎందుకు పోతావులే అంత దూరం అనింది, అందుకని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకున్నా. ఏం చెప్తారు? ఇంట్లో కూర్చొనే అది పెద్ద శ్రమ వాళ్ళకి. హల్లెలూయా. అది శ్రమ కాదండి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి నడిపింపబడము హల్లెలూయా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రాముఖ్యమైన దాన్ని విడిచిపెట్టి అల్పమైన దాన్ని తీసుకొని వెనక్కు తిరుగుతున్నావేమో. పౌలు గారు హెచ్చరిస్తున్నారు, ఇంత శరీర శ్రమలు కూడా నేను తట్టుకొని నిరీక్షణను పోగొట్టుకోలేదు. సంగమా, ఇదిగో ఏ నిరీక్షణ నీకుంది? లోకంలో ఇచ్చే నిరీక్షణ నీకుందా? నేనిచ్చే నిరీక్షణ నీకుందా అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము ఇందాక చదివినట్లు ఎగ్జాంపుల్గా అది మనకు కనబడకపోయినా మన ముందరున్నటువంటి విశ్వాసులు దాన్ని చెప్పినారు కాబట్టి మనం నమ్మాల. విశ్వాస జీవితంలో మన ముందు తరాలు సాక్ష్యముగా ఇదిగో నిరీక్షణ ఉంది, దేవుడు ఖచ్చితంగా వస్తాడు, ఆయన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకుంటాడు అని వాళ్ళు చెప్పిన మాటలు సంఘము నమ్మాలా. హల్లెలూయా. నీవు నమ్మకపోతే ఆ యొక్క పరలోక రాజ్యం చేరలేవు. మందిరానికి వచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడేటువంటి మాటలు, నీ పిలుపు కరెక్ట్గానే ఉంది, నీ నడిపింపు కరెక్ట్గానే ఉంది, నీ శ్రమల్లో కూడా కరెక్ట్గానే ఉన్నావు. అయితే చూడకుండా అది ఉందో లేదోలే అని నిర్లక్ష్యంగా ఇంకా ఏమన్నా ఉన్నావేమో ఈరోజు సరి చేసుకోవడానికి దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మోకరిద్దాం. మీరు జ్ఞాపకం చేసుకునండి, లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు తన వాక్యాల ద్వారా పరిశుద్ధాత్ముని ద్వారా నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే దేవుడు శ్రమలలో వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలో కృప తోడుగా